రాష్ట్ర మైనారిటీ విద్యార్థుల అభ్యున్నతి విద్యా వికాసమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి ఎంఎండి ఫారూక్ అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో వక్ఫ్ బోర్డు తీసుకున్న నిర్ణయాలు అభినందనీయమని, ఇవి మైనారిటీల చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతాయన్నారు. పేదరికంలో ఉన్న మైనారిటీ ఆడపిల్లలు, విద్యార్థులు ఉన్నత చదువుల నుంచి స్కూల్ డ్రాప్ అవుట్ కాకుండా ఉండేందుకు వక్ఫ్ బోర్డు తన సొంత వనరుల ద్వారా దాదాపు 5 కోట్ల ఖర్చుతో విద్యార్థులను చదివించేందుకు ముందుకు రావడం గొప్ప విషయమన్నారు. తనపై గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాలపై విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని స్పందించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ కేశినేని నానిపై తీవ్ర ఆరోపణలు చేశారు. విజయవాడ చరిత్రలోనే దాదాపు 120 కోట్ల భారీ బ్యాంకు కుంభకోణం జరిగిందని, దీనికి సంబంధించిన ఆధారాలను మీడియా ముందుంచినట్లు తెలిపారు. జాతీయ బ్యాంకు నుంచి తీసుకున్న రుణాల విషయంలో 11 ఏళ్లుగా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. నాని వినియోగిస్తున్న ఇల్లు, హోటల్ సహా పలు ఆస్తులు బ్యాంకు ఆధీనంలో ఉన్నాయని, వాటి ద్వారా వచ్చే ఆదాయం మాత్రం ఆయనకే వెళుతుందని ఆరోపించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి అన్ని వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాలని డిమాండ్ చేశారు. అలాగే రాజకీయ ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని కూడా విమర్శించారు. యోగాను ప్రతి ఒక్కరి దైనందిక జీవితంలో భాగంగా మార్చుకోవాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. విద్యార్థులు నిత్యం యోగా చేయడం వల్ల ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, మానసిక ప్రశాంతత పెరిగి విద్యలో మెరుగైన ఫలితాలు సాధించగలరని పేర్కొన్నారు. రాజధాని నిర్మాణంలో బీజేపీ భాగస్వామ్యాన్ని ప్రజలకు తెలియచేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్రానికి 14 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఆయన వివరించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని, వస్తున్న పెట్టుబడుల గురించి ప్రజలకు కళ్లకు కట్టినట్లు వివరించాలని స్పష్టం చేశారు. కీటకాల పేరుతో పార్టీలను స్థాపిస్తున్నారని, వాటి వెనుక ఉన్న వికృత శక్తులను గుర్తించాలని ఆయన కోరారు. కూటమి ప్రభుత్వానికి డీఎస్సీ బాధితులు సవాల్ విసిరారు. కూటమి ప్రభుత్వంతో ఎక్కడికైనా బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి వచ్చిన డీఎస్సీ బాధితులు టీడీపీ నేతలు ఫేక్ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రీడా కోటా పేరుతో జరిగిన అక్రమాలను బాధితులు వివరించారు. అధికారులు చెప్పేవన్నీ అబద్ధాలేనని మండిపడ్డారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వేసవి సెలవుల నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచే భక్తుల రాక విపరీతంగా పెరిగింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ అధికారుల పర్యవేక్షణ చేయగా భక్తులకు కావలసిన అన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇంద్రకీలాద్రిపై వెంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారిని ప్రముఖ సినీ దర్శకులు కోటి దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు దేవస్థాన అధికారులు సాదర స్వాగతం పలికి అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు. దర్శనం అనంతరం రాయబార మండపంలో వేద పండితులు కోటికి ఆశీస్సులు పలికారు. దేవస్థాన అధికారులు అమ్మవారి శేష వస్త్రం, ప్రసాదాలను అందజేశారు. సమాజం తీవ్రమైన ఆర్థిక, సామాజిక సమస్యలను ఎదుర్కొంటుందని విశ్రాంత ప్రొఫెసర్ నరసింహారావు అన్నారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధోన్మాదం, పర్యావసనాలను పరోక్షంగా భారత ఆర్థిక వ్యవస్థపై చాలా పడుతుందన్నారు. సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు భారతదేశ అలీల విదేశాంగ విధానం కాపాడడానికి ఏ చర్య తీసుకుంటే బాగుంటుంది అనేది ఒక అంశమైతే, దేశంలో అమలు చేస్తున్న ఆర్థిక సంస్కరణలు అన్ని వర్గాల నడ్డి విరుస్తోందని అన్నారు. మైలవరం నియోజకవర్గంలో చెరువుల పరిరక్షణ ప్రశ్నార్థకంగా మారింది. మైలవరం పొందుగల సరిహద్దుల్లో ఉన్న ఎర్ర చెరువులో గత కొన్ని రోజులుగా భారీ ఎత్తున మట్టి అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పగలు రాత్రి తేడా లేకుండా వందలాది ట్రాక్టర్ల ద్వారా మట్టిని తరలిస్తుండగా సంబంధించిన అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.